గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈరోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోతుందనుకుంటాను. తప్పు చేస్తున్నావు. నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు. నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడివి కాదని చెప్పు. ఎన్ను పోసిరిగిపోద్ది ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. శభాష్. ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా. బంజారా హిల్స్ లో వెలిసిన మైసమ్మ తల్లి విగ్రహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూల నుండి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ ఒక గుడి నిర్మించాలని దేవాదాయ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల పలు ధార్మిక సంఘాలు తమ హర్షాన్ని వెల్లడించారు. కెమెరామెన్ శ్రీధర్, TV9. ఏంటిది? నా రాజీనామా. ఏమైంది? నిజం తెలిసింది. చందు, మంచివాడి దగ్గర జీతం లేకపోయినా నేను పని చేయగలను, కానీ నీలాంటి మోసగాళ్ళ దగ్గర ఎంత జీతం ఇచ్చినా నేను పని చేయలేను. నేనా? నేను మోసగాడినా? కాదా? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగులు కట్టడం మోసం కాదా? కేవీఆర్ ని దెబ్బతీయడానికి అతని స్థలంలో విగ్రహాన్ని పెట్టించడం మోసం కాదా? ఇవన్నీ నా దగ్గర దాయడం మోసం కాదా? మహాలక్ష్మి, వద్దు, నువ్వేం చెప్పొద్దు. మహాలక్ష్మి, నా మాట విను. నేనేం విన్ను. వినాలి. నువ్వు వినాలి మహాలక్ష్మి. నేను ఇదంతా ఎందుకు చేస్తానో నీకు తెలియాలి. నేను చేసే తప్పు రైటో నువ్వు చెప్పాలి. హైదరాబాద్కి కేవీఆర్ బిల్డర్గా తెలుసు, కానీ మా ఊరు కృష్ణలంకకి మా నాన్న ఫ్రెండ్గా తెలుసు. నాకు నన్ను ఎత్తుకుని పెంచిన మాయగా తెలుసు. మా ఊరు మా నాన్న ఇప్పటికీ వెంకటరత్నం కోసం ఎదురు చూస్తున్నారు. నేను మంచోని మోసం చేయలేదు, ఓ మోసగాన్ని మోసం చేస్తున్నాను. ఇది తప్పని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ నేను చేసింది నీకు తప్పనిపిస్తే నీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు. యాదన్న, వాడు మనిషిని ఒకటి కొనండి. సార్, చందుతో కదా గొడవ, యాదన్న మనిషి ఎందుకు? చెట్టును చంపాలంటే కొమ్ములు నరికితే చాలదు, మొదలు నరకాలి. చెప్పించేయి. యాదన్నకి రైట్ హ్యాండ్. అతని దగ్గర 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు. 10 ఏళ్ల నుంచి యాదన్న దగ్గర ఉన్నావంటే యాదన్న నేను బాగానే చూసుకుంటున్నాడు అన్నమాట. అన్న బాగా చూసుకుంటాడు. పొద్దున్నే టిఫిన్ ఉంటది, మధ్యాహ్నం లంచ్ ఉంటది, డైలీ నాన్ వెజ్ పెడతాడు, రాత్రికి బిర్యానీ ఉంటది, బీర్ ఉంటది. మనిషికి బతకానికి ఇంకేం కావాలన్నా? నువ్వు ఎప్పుడు చేయలేడన్నా, నేనేం చేయాలి? ఏంద్రా ఈ టైంలో వచ్చినావు? మాట్లాడవేమ్రా? నువ్వెందుకు వచ్చినావు? అడుగుతుంటే మాట్లాడవేమ్రా?
ఏమిరాది అన్నా నన్ను క్షమించానా, నా వల్ల కాదన్నా. నీ ఉప్పు తిని నేను చంపలేనన్నా. అరే ఓ దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? నన్ను చంపడం ఏంది బే? అవునన్నా, నాకు ప్రాఫిట్ లో లెక్కిస్తానన్నాడన్నా. నిన్ను చంపకపోతే నన్ను చంపుతానన్నాడన్నా. నీ బాయించన్ నన్ను బచాయించే, నాకేం తెలియదు. అంతా చందుగాడు చేపించిండన్నా. చందుగాడ తమ్మి మీరేంటి అదని ఎలా వచ్చారు? ఏదో అర్జెంట్ పని ఉందిరా భయ్. అర్జెంట్ పనా? కరెక్ట్, రా చలో. ఏంటన్నా అంత అర్జెంటు? నీలాగా ప్రతిదీ ప్లాన్ చేసుడు నాకు రాదు కదా తమ్మి. అది తెలుసులే యాదన్నా. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు అదేనా చెప్పండి. చెప్తా. ఇది నా ఫేవరెట్ సాంగ్ తమ్మి. ఆహా. టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ పాట వింటే హుషారు వస్తుంది. మీకు టెన్షన్ ఏంటనే? నమ్మక ద్రోహం జరిగింది తమ్మి. నమ్మక ద్రోహం? మీకు నమ్మక ద్రోహం చేసిన వాడు సిటీలో ఎలా బతుకున్నాడనే? ఎవడాడు? లేడనే అనుకున్నా, ఉన్నాడని తెలిసి షాక్ అయినా. ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? యాదన్నా ఏంటిది? ఆ మంట నువ్వు కాదు, నిన్ను మోసం చేసిన వాడు అనుభవించాలి. నా పేరు కేవీఆర్. నీకేం జరిగిందో నాకు తెలుసు. యాదన్న మనం ఎదగాలంటే మనంత చిన్నవాడితో కాదు, పెద్దవాడితో స్నేహం చేయాలి. అది వాడు చేశాడు, నువ్వు చేయలేదు. ఇంకా మించిపోలేదు. నాతో కలువు. నీ దగ్గర స్థలాలున్నాయి, నా దగ్గర డబ్బు పరపతి ఉన్నాయి. మన ఇద్దరం కలిస్తే ఎవరు మనం ఆపలేరు. ఇన్నాళ్ళు రాని ఈ కేవీఆర్ ఇప్పుడెందుకు వచ్చాడని నువ్వు అడగొచ్చు. కారణం ఉంది. మనిద్దరి శత్రువు ఒకడే, చందు. నే పుట్టిన సంధి అల్దంకా నా ఒంటి మీద చేయేసినోడు లేడు. చందుగాడేసిండు. సిటీలో ఆడన్నా ఉండాలి, నే అన్నా ఉండాలి. పంపించేద్దాం, మూట కట్టి పంపించేద్దాం. వాడు సావాలి, నేనే సంపాలి. మళ్ళీ తప్పు చేస్తున్నావు యాదన్న.
నువ్వు వాడిని చంపితే ఒక్క క్షణం బాధపడి చచ్చిపోతాడు. నిన్నింత మోసం చేసిన వాడు ఒక్క క్షణం బాధపడటం కావాలా, లేదా ప్రతి క్షణం బాధపడుతూ కుంగి కుంగి చచ్చిపోతుంటే ఆ చావు నువ్వు కళ్ళారా చూడటం కావాలా? ఆలోచించుకో.